నేటి తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. శంషాబాద్ జోనల్ పరిధిలోని బడంపేట సర్కిల్ 57, 61 డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విజయోత్సవాల్లో పాల్గొని మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నాయకులు అభినందనలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరింత బలంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏమైనా గెలుపు కాంగ్రెస్. మొన్న జరిగిపోయినాయి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఈరోజు జరిగిపోయిన మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం కానీ, అలాగే ఇందిరా మిల్లు కానీ, అలాగే చాలా సంక్షేమ పథకాలు ఇస్తుంది. అవన్నీ పార్టీకి చాలా ప్లస్ అయింది. రానున్న ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయకేతం గెలుస్తుంది. ఏ ఎలక్షన్స్ అయినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే అలా ప్రతి పేదలకు అండగా మన కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుండ్రు. ఏ విధంగా అంటే మనకు సన్నబియ్యం కానీ, అలాగే ఫ్రీ బస్సు కానీ, మహిళలకు ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రీ బస్సు చాలా పనిచేసింది. మహిళలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. అలాగే పింఛన్ కానీ, అలాగే మన ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇంకా మొదలైనవి ఇంకేదైనా సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగరేసినందుకు ఈరోజు నార్గల్ డివిజన్ 57 డివిజన్ లో మన కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలు చేయడం జరిగింది పడాకులతో పాటు. అలాగే మా ముఖ్య నాయకులు అందరూ విచ్చేశారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి మున్సిపల్ ఎలక్షన్ లో వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే మరి నాదర్గులు బండిపేట మున్సిపల్ లోని 57 వార్డులో గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను చూసి, అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, మరి రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు పనిచేసి తన మంత్రివర్గాన్ని కూడా ఖచ్చితంగా పనిచేపించి ఇవాళ మున్సిపాలిటీలో విజయం సాధించడం జరిగింది.
మరి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు అబద్ధాలు చెప్పి అబద్ధాలకు అలవాటు అటువంటి వాళ్లకు ఇవాళ ప్రజలు గట్టిగా సమాధానం చెప్పారు. మరి మన కేంద్రంలో బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ ఏంటికి పనికిరాదని చెప్పేసి ఇవాళ బీజేపీని కూడా ప్రజలు పక్కన పెట్టారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఓటేసినందుకు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అంటే చాలా అనుకూలంగా వచ్చింది. ఈ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వంది ఒక్కరే కాదు, రాష్ట్ర ప్రజలందరి అని మేము మీకు తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చిరో మాట ఇస్తున్నాం మనమ తప్పేది లేదు అని గట్టిగా ఆ రోజు చెప్పారో అదే విధంగా ఇప్పటి వరకు అదే చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ దీనికే అంకిభావం తెలుపుతూ ఇప్పుడు కూడా ఈ రిజల్ట్ ఇచ్చిరంటే అది ప్రజలను ఏదైతే హామీలు వస్తున్నాయో వాటికి అనుగుణంగా మనకు రిజల్ట్ రావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సంబరాల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ జోన్ 57 మరియు 61వ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంబరాలను చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ వాళ్ళకి, ఇంటి మిత్రుల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డివిజన్ అలాగే 61 డివిజన్ కలిపి ఈ రోజు ఈ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ సంబరాలు జరుపుకుంటున్న నాలుగు సంతోషం అండి. ఈ విజయానికి ముఖ్య కారణం సీఎం రేవంత్ రెడ్డి గారి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే. మహిళా ఉచిత బస్సు కానీ, అలాగే 200 యూనిట్ కరెంటే కానీ, అలాగే ఆరోగ్యశ్రీ పథకమే కానీ, అలాగే రేషన్ సన్న బియ్యం రేషన్ బియ్యం కానీ, అలాగే రేషన్ కార్డే కానీ, ఇవన్నీ ఈ విజయాలకు కారణము ఇవి సంక్షేమ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన సంక్షేమ పథకాలే చెందుతుంది. అలాగే ఇంకోటి ఇయ్యానికే కాదు, నిన్న మొన్న జరిగిన సర్పంచే కానీ, జూబ్లీస్ ఎన్నికలే కానీ, ఇవాళ జరిగిన మున్సిపలే కానీ, రేపు జరగాల్సిన జిహెచ్ఎంసీ లో కూడా ఏ ఎలక్షన్ అయినా సరే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. అది 100% ప్రజలు నమ్మిర్రు. ప్రజలు పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. ఏ సంక్షేమ పథకమైనా కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుందని తెలిసి ప్రతి ఏ పేదోడికైనా కాంగ్రెస్ పార్టీతోనే మనకు పథకాలు అందుతాయని చెప్పి పూర్తిగా నమ్మి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి రేపు జరిగేపోయే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరేస్తుందని గంటబలంగా చెప్తున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు, అలాగే కార్యకర్తలకు పేరు పేరు నమస్కారం. జై కాంగ్రెస్, జై రేవంత్. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లలో విజయం సాధించడం కారణం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనుల కోసమే. చెప్పిన మాటలు చేసి చూపెడతాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ 500 అంటే 500కి వచ్చింది. ఇలాంటివి ఎన్నో పథకాలు చెప్పడం చేసిండు, పని కూడా చేయడం జరుగుతుంది. ఇంత విజయానికి కారణం రేవంత్ రెడ్డి అభివృద్ధి, దానికి కారణం. ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చెప్పడము, ఏదో బల్లం లేపి చేసి చెప్పడం జరిగింది. బొగ్గు కుంభకోణం అని చెప్పడం జరుగుతుంది. ఆ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజే ఆ బొగ్గు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి బొమ్మలకి. ఇలా కొత్త విషయం ఏం కాదు. ఇలాంటివి ఏదో బల్లం లేపి బయట పడదామని చూసుకున్నారు కానీ వాళ్ళకు ప్రజలే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది చూపెట్టారు. విజయాన్ని ఇలా ఎగిరేసినామంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి, ఆయన అభివృద్ధి చెప్పిన పనులన్నీ చేసింది కాబట్టి విజయం చేకూర్చింది. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల క్రితం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ఫలితాలు ఎట్లా వచ్చాయంటే, కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు, అదేవిధంగా 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు మున్సిపల్ ప్రజలు, కార్పొరేషన్ ప్రజలు మంచి తీర్పిచ్చినారు. దాదాపు 90% కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభ్యర్థులు గెలిచిందంటే ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు, ముఖ్యంగా రేషన్ కార్డులు ఇచ్చింది. గత 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 45 లక్షల కొత్త రేషన్ కార్డు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వెళ్తుంది. అదేవిధంగా దాదాపు 5-6 లక్షల ఇంధన బండ్లు ఇచ్చింది. అదేవిధంగా పేదలకు ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుంది గృహ వినియోగదారులకు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది. అదేవిధంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీతోనే ఈ తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా విజయం సాధిస్తుందని చెప్పి అనే విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈనాడు ఏవైతే ఎన్నికలు జరిగినాయో అవి ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ ని నిదర్శనం అని నేను కార్యకర్తల సాక్షిగా మేము అందరం చెప్పేది ఏంటంటే, ఏదైతే గెలిచిన కార్పొరేషన్లు అయితే ఉన్నాయో మనం ఇదే ఆదరణ ముందు కూడా ఉండాలని చెప్పి నేను కార్యకర్తలందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే గెలుపు జరిగిందో అది ప్రజల గెలుపు. మేము ఏదైతే అనుకున్నామో అంతా అదే విధంగా గెలుపు జరిగినాయి. కావున ఇదే పద్ధతిలో 5 పార్టీలు, 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు బీజేపీలో అయితే జబ్బలు చేసుకొని ఎదురులాడిరు. మొత్తం సగం కంటే ఎక్కువ గెలుస్తున్నాం వాళ్ళ దిక్కు లేదు, దశ లేదు. దానికి 2, 3 వచ్చినాయంటే చిక్కుశరం ఉండాలి వాళ్ళకి. మాట్లాడుతున్నారు ఇలా ఏదైతే ఉన్నాయో అన్ని స్థానాలు వస్తున్నాం, మేము ఎన్ని వస్తున్నాయని చెప్పారు. అవి బోగస్ మాటలు. వాళ్ళు చేసే గవర్నమెంట్ లో ఏం చేస్తలేరు. డబ్బులు లేదు, సెంట్రల్కి వెళ్ళి ఇస్తున్నాం అంటారు. 8 మంది ఎంపీలు సిగ్గుచారాలు లేకుండా మాట్లాడుతారు. ఈనాడిచ్చిన మొన్న దానికి ఫండ్ ఇచ్చారు. ఏదైతే జరిగిన ఫండ్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మన తెలంగాణకు 1 రూపాయి కూడా కేటాయించలేరు. దాంట్లో కూడా విమర్శించినాం మేము. అయినా కూడా వాళ్ళకు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి ఇంత కూడా సిగ్గుచారం ఉంటే, మన రోషం ఉంటే డబ్బులు సెంట్రల్కి వెళ్ళి తెచ్చి సెంట్రల్ కానీ రైల్వే దానికి కానీ దేనికైనా కానీ ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తే కనుక ముందుకు పోతుందని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. వారికి ఏమాత్రం సిగ్గుచారం ఉన్నా ఇమ్మీడియట్లీ ఎంపీలంతా రాజీనామా చేసి మళ్ళీ గెలవను వాళ్ళని చూద్దాం. ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ బీజేపీ రెండుగా ఒకటాలయ్యి వాళ్ళు కపడం చేసి పబ్బం కలుపుకొని బయటపడ్డారు. అది తప్పుగా నేను చెప్తున్నాను. దీనికి సాక్ష్యం ఇదే. ఇలా 100 చిలుకు మేము గెలిచినామంటే బికాస్ ఆఫ్ డెవలప్మెంట్. రేషన్ బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, దిక్కు ఇందిరా ఇల్లు మెయిన్. ప్రతి గృహానికి, ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే పథకంలో రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. దానికే నిదర్శనం రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో ఉంటాయి. ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, రేపు జరగబోయే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ ఎవ్రీథింగ్ అన్ని మనయే గెలుపని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ విజయం ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఈ విజయం ప్రజలు కూడా గమనించారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, అభివృద్ధి చేస్తారు. 2047 రీజనల్ ఫ్యూచర్ సిటీ ఎట్లనో ఫ్యూచర్ ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనలో అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ గెలుపు ప్రజలకే అంకితం. రేపు రాబోయే
ఏ ఎలక్షన్లు అయినా కానీ విజయం కాంగ్రెస్ పార్టీదే అని పూర్తిగా నమ్మకం ప్రజలకు ఈరోజు ప్రజలే ఇచ్చారు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఒకటైనా ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా వాళ్ళు తీర్పిచ్చారు. ప్రజలందరి తరఫున మరియు మహేశ్వరం నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై కాంగ్రెస్.